రెండు గ్రామాల మధ్య ఉన్న వాగుతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకం వాటిల్లేది. వర్షాకాలం వస్తే వాగులో నుంచి రాకపోకలు సాగించడం ఎంతో ప్రమాదకరం. ఎన్నోసార్లు అధికారులను ప్రజాప్రతినిధులను కలిసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఏళ్లకు ఏళ్లు గడిచినా ప్రభుత్వాలు మారినా రెండు గ్రామాల సమస్య తీరనే లేదు. దీంతో ఇరు గ్రామాలకు చెందిన రైతులు, విద్యార్థులు అంతా ఒకటై ఊరికి తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసుకున్నారు. అదే తీగల వంతెన. నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మండలంలోని పులిజాల, తెలకపల్లి మండలంలోని కారువంగ గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగును దాటేందుకు తీగల వంతెనను నిర్మించుకున్నారు. నగర కర్నూలులోని కేసరి సముద్రం చెరువు అలుగు పారితే ఆ నీరు ప్రవహిస్తూ పులిజాల, కారువంగ గ్రామాల మధ్య ఉన్న వాగులోకి పోటెత్తుతుంది. వర్షాకాలంలో భారీగా వానలకు చెరువు అలుగుపారి వాగులో నీటి ఉధృతి ఎక్కువైంది. 3 నెలల నుంచి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. వాగును దాటేందుకు ఇబ్బందిగా మారింది. రైతులు, పులిజాల గ్రామానికి చెందిన విద్యార్థులు ప్రతిరోజు కార్వంగలోని ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే ఈ మార్గమే శరణ్యం. నీటి ఉధృతి ఎక్కువగా ఉంటే ఆ రోజు పాఠశాలకు వెళ్లడం సాధ్యం కాదు. దీంతో రెండు గ్రామాల ప్రజలు ఆలోచించి అందరూ చందాలు వేసుకుని తీగల వంతెన ఏర్పాటు చేసుకున్నారు. ఇది మేము రైతులం కట్టుకున్నాం కష్టపడి. ఇది నీళ్ళంగా గుంజుకుంటూ తమ్మాలు వేసి జేసీబీతోనే వాతుకున్నాం. ఈ ఎమ్మెల్యే మరి సార్ వచ్చిండు. ఇప్పుడు ఏది ఈ తుడుకుర్తి సారుడంగా వచ్చిపోయిండు వేసామని. ఒక్కసారి ఉండగా మాకు ఎవరు సాయం చేయలేదు, ఏ సాయం చేయలే మాకు. మేము కష్టపడి ఇది తిప్పలవాటి చేస్తున్నాం. ఈ ఊరికి పుంజాల, మల్కాపురం, తాళపల్లి, నడిగడ్డ వీళ్ళందరూ ఇంతమంది వచ్చిపోతారు దీని విధంగా. కానీ మాకు బ్రిడ్జ్ అయితే పడతలేదు సార్. ఇక్కడ మా రైతులు 20 మంది ఉన్నాం సార్. మేము ఒక 20 మంది సాయంకి వెళ్ళి మేము ఇది తిప్పలపడ్డాం. ఎవరు దీనికి 2 లక్షల దాకా అయింది సార్. వాగును దాటేందుకు పులిజాల, కారువంగ, తాళ్లపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు చందా రూపంలో కొంత నగదును జమ చేసుకుని రెండు వైపులా పెద్ద పెద్ద స్తంభాలను నాటి వాటి ఆధారంగా తీగల వంతెనను నిర్మించుకున్నారు. ఇందుకోసం సుమారు 2 లక్షల వరకు ఖర్చు చేశారు. దాదాపుగా 3 నెలల నుంచి ఈ వంతెనపై నుండే విద్యార్థులు, రైతులు వాగు దాటుతుండటంతో వంతెన కూడా బలహీనమై ప్రమాదకరంగా మారిందనేది గ్రామస్తులు ఆవేదన. కారువంగలో ఉన్న గ్రామీణ బ్యాంకుకు దాదాపుగా 20 గ్రామాలకు చెందిన ప్రజలు ఖాతాదారులుగా ఉన్నారు. వీరంతా ఎక్కువగా ఈ వంతెననే ఆశ్రయిస్తున్నారు. ఒకవేళ వంతెన దాటేందుకు ఇబ్బంది అయితే సుమారు 30 కిలోమీటర్ల చుట్టూ తిరిగి కార్వాంగకు వెళ్లాలి. బ్యాంకులో పింఛను కోసం వెళ్లే మహిళలు సైతం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. స్కూల్ పిల్లలు వెళ్తారు. మా ఊరు నుంచి మేము ఒక 50-60 మెంబర్స్ వెళ్తారు. ఆ పిల్లల కోసం అని ఆ కేబుల్కి ఉపయోగపడుతుంది. మా వృద్ధులు, ముసలోళ్ళు ఇప్పుడు పింఛన్ కోసం, డబ్బుల కోసం బ్యాంకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు. ఎప్పుడైతే వాటర్ వచ్చినాయో, కళ్ళగుర్తి వాటర్ వచ్చినాయో అప్పటి నుంచి మాకు చాలా ఇబ్బంది కారంగా వెళ్ళడానికి. ఏ రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు. అందరికీ చెప్పినాము. ఇప్పుడున్న రాజకీయ పట్టించుకోలేదు, లాస్ట్ టైం ఉన్న ఎవరు పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. కారంగా కోనికే ఇబ్బంది అవుతుంది. తీగలు ఎక్కడ మేము పట్టుకొని పోవాలంటే చాలా అవయాసం అవుతుంది. ఎందుకు కట్టినారు సార్ మీరు? మమ్మల్ని దయచేసి ఆ కారంగా కోనికే మాకు అంత ఇబ్బంది ఉంది, కొంచెం చేసే ప్రయత్నం చేయండి. మా పుజారులకు, పిల్లలకు, చెల్లెలకు అంతా అందరికి ఇబ్బంది ఉంది సార్. బ్యాంక్ కోనికే పోనీకే రాకుండా ఎక్కడ ఇబ్బంది అవుతుంది. బ్యాంక్ కడుకోవాలంటే ఆయాసం అవుతుంది. ఇక 2 నెలల క్రితం వాగు దాటుతూ ఓ మహిళ నీటిలో కొట్టుకొని పోయింది. ఈ ప్రాంతంలో పర్యటించే సమయంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వంతెన నిర్మాణంకు హామీ ఇవ్వడం తప్ప చర్యలు లేవని యువకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల నాగర్ కర్నూలు శాసనసభ్యులు రాజేష్ రెడ్డిని కలువగా బ్రిడ్జి నిర్మాణం కోసం అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చినట్లు కారువంగ గ్రామస్తులు తెలిపారు. కానీ ఇప్పటి వరకు కార్యాచరణ జరగలేదని వాపోయారు. శాశ్వతంగా వంతెన నిర్మాణం చేపడితే తాడూరు, నాగర్ కర్నూలు, తెలకపల్లి మండలాలకు చెందిన పలు గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.